సింగరేణి సంస్థ ద్వారా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి అవుతోంది. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, రవాణాకు యత్నిస్తున్న ప్రైవేటు సంస్థలతో నాణ్యతలో పోటీ పడాల్సి వస్తోంది. మారిన ప్రభుత్వాల విధానాల ఆధారంగా సింగరేణి కూడా పోటీ మార్కెట్లో నిలబడడానికి నాణ్యత పాటించాల్సిన బాధ్యత ఎదురవుతోంది. దీంతో సింగరేణిలోని 3 రీజియన్లలో 100 కోట్ల చొప్పున వ్యయంతో 3 కోల్ వాషర్లు ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. భూగర్భం నుంచి వెలికితీసే బొగ్గు దుమ్ము ధూళితో కూడి ఉంటుంది. వాషర్లలో ఈ బొగ్గుని పూర్తిగా శుభ్రం చేసి దుమ్ము ధూళి లేకుండా బొగ్గుతో పాటు వచ్చే రాళ్లను వేరు చేసి బంకర్ల ద్వారా రవాణాకు సిద్ధం చేస్తారు. గతంలో కూడా కోల్ వాషర్లు ఉన్న నిర్వహణ లోపంతో మూతపడ్డాయి. ఇప్పుడు నాణ్యత అంశం తెరపైకి రావడంతో వీటికి మళ్లీ కోల్ వాషర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు బొగ్గు రంగంలో ప్రభుత్వ సంస్థదే ఆధిపత్యం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ సంస్థల బాధ్యులు, ఇతర వినియోగదారులు నచ్చిన చోట నాణ్యమైన బొగ్గు కొనుగోలు చేసే వెసులుబాటు ఏర్పడింది. ఇతర పరిశ్రమలు తక్కువ ధరతోనే నాణ్యమైన బొగ్గు అందిస్తున్నాయి. దీంతో నాణ్యమైన బొగ్గు అందించేలా సింగరేణి సిద్ధమవుతోంది. సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యతే కాకుండా ధర విషయంలో పోటీ ఎదురవుతోంది. నాణ్యత తక్కువగా ఉన్న బొగ్గును వినియోగదారులు తీసుకోవటం లేదు. మరోపక్క ప్రైవేట్ సంస్థల నుంచి నాణ్యమైన బొగ్గు సింగరేణి కంటే తక్కువ ధరతో లభిస్తోంది. దీంతో సింగరేణి కూడా ధర తగ్గింపు విషయంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 100 కోట్ల నిధులను ఎందుకు కేటాయించిందంటే సింగరేణి సంస్థ మనం ఉత్పత్తి చేసే బొగ్గులో దుమ్ము ధూళి అలాగే డస్ట్ ఇవన్నీ శుభ్రం చేసి బొగ్గుని ఎప్పుడైతే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామో ఈ ఎక్స్పోర్ట్ చేసిన బొగ్గు అందరికన్నా ప్రైవేట్ సంస్థల కన్నా 600 రూపాయలు ఎక్కువ రేటుతో అమ్ముకోవడం మనం జరుగుతుంది. దానికని సింగరేణి సంస్థలకు అధిక లాభాలు చేకూరుతాయని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి కోల్ వాషర్ అనేది ముడి బొగ్గులోని మలినాలను తొలగించి నాణ్యతను పెంచే ప్లాంట్. ఇది బొగ్గును క్రషింగ్, స్క్రీనింగ్, వాషింగ్ ద్వారా శుద్ధి చేసి ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. బొగ్గు నుండి రాయి, ఇసుక, ఇతర కల్తీలను తొలగించి నాణ్యమైన బొగ్గుని అందిస్తుంది. తక్కువ బూడిద శాతం, ఎక్కువ క్యాలరీ విలువ ఉన్న బొగ్గును ఉత్పత్తి చేస్తుంది. పరిశ్రమల అవసరాలు, స్టీల్ ప్లాంట్లకు కావలసిన, కోకింగ్ కోల్ ఫ్లవర్ ప్లాంట్లకు కావలసిన నాణ్యమైన బొగ్గును అందిస్తుంది. వీటి ద్వారా మలినాలు తక్కువగా ఉండటం వల్ల కాల్చినప్పుడు తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. డస్ట్ పోయి దాంట్లో రాళ్లు పోయి మొత్తం పోయి మనకి క్వాంటిటీ తగ్గిద్ది, క్వాలిటీ పెరిగిద్ది. క్వాలిటీ పెరగటం వల్ల రేట్లు కూడా పెరగాలి. కానీ రేట్లు పెరగకుండా ప్రైవేట్ కంపెనీలు ధీటుగా రేట్లు కూడా తగ్గించి అమ్మాలని అంటే మళ్ళీ సింగరేణి సంస్థ ఖచ్చితంగా లాసుల్లోకి వెళ్ళిద్ది. ఆ లాసుల్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సింగరేణి లాసులో నడుస్తుంది కాబట్టి దీన్ని తప్పకుండా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి భావిస్తుంది. సింగరేణి సంస్థ కూడా దీన్ని వాషరీగా మార్చి బొగ్గుని, నాణ్యమైనటువంటి బొగ్గుని ఎక్స్పోర్ట్ చేస్తే మరింత లాభాలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లనే ప్రైవేట్ సంస్థల వాషరీ చేసినటువంటి నాణ్యమైన బొగ్గుని తక్కువ రేటుకి అమ్మటం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బొగ్గు మన ప్రాంతంలో తయారవుతున్న బొగ్గుని కూడా మార్కెట్ కంటే కొంచెం తగ్గిస్తే సేల్స్ ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నాణ్యమైన బొగ్గుకు రవాణా ఖర్చులు తగ్గుతాయి. బొగ్గును చిన్న ముక్కలుగా చేసి పరిమాణం వారీగా వేరు చేస్తారు. గ్రావిటీ సెపరేషన్ ద్వారా, ఫ్లోటేషన్ వంటి పద్ధతుల ద్వారా నీటిని ఉపయోగించి మలినాలను వేరు చేస్తారు. శుద్ధి చేసిన బొగ్గు నుంచి నీటిని తొలగించి ఎండబెట్టడం పూర్తి ప్రక్రియ. ఈ ప్రక్రియ విద్యుత్ ఉత్పత్తి, స్టీల్ ప్లాంట్లు, పర్యావరణ పరిరక్షణకు ఉద్గారాలను తగ్గించడానికి సహాయపడుతుంది.